వెల్కమ్ టు కంచర్ల మీడియా న్యూస్. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం చెంగీస్ఖాన్పేటలో ఏర్పాటు చేస్తున్న మునగాకు ప్రాసెసింగ్ యూనిట్కి భూమి పూజ చేసిన నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,40,00,000 వ్యయంతో నిర్మిస్తున్న ఈ మునగాకు ప్రాసెసింగ్ యూనిట్ వలన మునగ సాగు చేసే రైతులకు అధిక లాభాలు వస్తాయని, ఇప్పటి వరకు మునగకాయలు మాత్రమే అమ్మేవాళ్ళు ఇక నుంచి మునగ ఆకు కూడా అమ్ముకొని లాభాలు పొందవచ్చన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొదటి యూనిట్ ఇక్కడ నిర్మిస్తున్నామని, ఇది విజయవంతం అయితే నియోజకవర్గంలో మండలానికి 1 చొప్పున నిర్మిస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు లాభాలు తెచ్చే అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోటి డ్వాక్రా గ్రూపులు ఏదైతే దేశానికే పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆ డ్వాక్రా గ్రూపులు ఆ రోజు మానస పుత్రికల్లాగా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ₹1,00,000 డ్వాక్రా గ్రూపులు మొదలైనటువంటిది ఈరోజు 30 లక్షల రూపాయల లోన్ కూడా తీసుకునేటువంటి స్థాయికి ఎదిగారు. దేశానికే గర్వకారణమయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మెప్మా. ఈరోజు ఎడ్లపాడు మండలంలో మా ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి 3, ఇక్కడ చెంగీస్ఖాన్పేట ఏమో మునగాకు ప్రాసెసింగ్ యూనిట్, కట్టుముడివారిపాలెం, బుక్కాపురం, చిలకలూరుపేట టౌన్, ఇవన్నిట్లో కూడా మండలానికి 1 ముందు రోల్ మోడల్గా తీసుకొని చేయటం జరుగుతూ ఉంది. ఈ తర్వాత ఇది కనుక సక్సెస్ అయిన తర్వాత అన్ని గ్రామాలకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి మా ఆర్ఎం గారు ముందున్నారు. సక్సెస్ రేషియో ఉంటే గ్రామానికి కూడా 1 యూనిట్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మునక్కాయలు అమ్ముకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది. మునగాకు ప్రాసెసింగ్లో ₹1,00,000 అదనంగా రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 1,50,000 ఖర్చు అవుతుంది. ₹1,17,000 సబ్సిడీ ఉంది. రామ్జీ మా ఎంపీ గారు కేంద్రంతో మాట్లాడి ఒప్పించడం జరిగింది. ఎకరాకు 2 సంవత్సరాల మీద 1,17,000 సబ్సిడీ ఉంది. దాని మీదట ఏమవుతుంది, సబ్సిడీ ఉపయోగించుకొని పెట్టుబడి పోతే ఎకరాకు ₹1,00,000 పైన ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినందువలన మునక్కాయలే అమ్ముకుంటున్నారు ఇప్పటి వరకు. మునగాకు ప్రాసెసింగ్ వస్తే రైతుకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది రైతుకు ఒక రకంగా ప్రోత్సాహం, రైతు ఆదాయాన్ని పెంచడానికి, డ్వాక్రా గ్రూపులకు ఆదాయం పెంచేటువంటి దానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి 3 గ్రామాల్లో మండలానికి 1 చొప్పున, నెక్స్ట్ 2 చెంగీస్ఖాన్పేట, బుక్కాపురంలో కూడా శంకుస్థాపన చేస్తాం. మాకు మంచి ఆర్ఎం గారు ఉన్నారు. మా ఎంపీ గారు 28 మండలాల్లో పెడతానికి డబ్బులు తీయడానికి రెడీగా ఉన్నారు. పేటలో షాపింగ్ కాంప్లెక్స్ వేసాం, సుమారు 60 షాపులు వస్తాయి. 60 షాపులకు కూడా లోన్ ఇస్తామని అన్నారు. ఆ విధంగా పేదవారి దృక్పథంతో ఉండేటువంటి ఆర్ఎం వచ్చారు. నేను ఆర్ఎం గారిని అభినందిస్తున్నాను. నాకు ప్రత్యేకంగా వచ్చి చెప్పారు, ఏది కావాలని ఇద్దాం, ఆటోలు కావాలని ఇద్దామని చెప్పారు. ఎవరైనా ఇవాళ ఒక కమిట్మెంట్ తోటి, నిబద్ధతతోటి పైకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎస్బీఐ ఆర్ఎం గారు బాగా ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా మన పీడీ గారు, డిపార్ట్మెంట్ అందరూ ఏదైతే ఈరోజు ఈ యొక్క శంకుస్థాపనకు వచ్చారో డిపార్ట్మెంట్ అందరూ కూడా, ఫస్ట్ చిలకలూరుపేట ఎంపీ గారు అంతే కదా, ఇది స్టార్టింగ్ 28 మా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఇది. అందుకనే మా ఎంపీ గారి చేతుల మీదుగా, ఎందుకంటే మా డైనమిక్ ఎంపీ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు పల్నాడు జిల్లాలో. పల్నాడు జిల్లా రోల్ మోడల్ చేయబోతున్నారు రాష్ట్రంలో, దేశానికే ఒక రోల్ మోడల్ చేయబోతూ ఉన్నారు. నేను ఎంపీ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడున్నా నిధుల వేటలోనే ఉంటారు మా ఎంపీ గారు. ఢిల్లీలో ఉన్నా, ఇక్కడున్నా నర్సాడు పార్లమెంటుని ముందంజలో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మా ఎంపీ గారిని అభినందిస్తూ, ఆర్ఎం గారు, డిపార్ట్మెంట్ అందరిని కూడా నేను అభినందిస్తూ, డ్వాక్రా మహిళలు కూడా వీళ్ళే ఎగ్జాంపుల్ అవ్వాలి. ఈ నియోజకవర్గంలో నర్సాడు పార్లమెంట్లో కూడా ఈ డ్వాక్రా గ్రూపులు బాగా చేస్తే మన ఎంపీ గారు 28 మండలాల్లో కూడా ఈ గ్రూపుల గురించి చెప్పే అవకాశం, వీళ్ళే రోల్ మోడల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనము చిలకలూరుపేట ఈ మునగాకుకు సంబంధించి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఒకటి, మనం ఇక్కడ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి, అందరు ఎఫ్పిఓ మెంబర్స్ని దీన్ని ఇన్వాల్వ్ చేసి వారి వైపు నుంచి కూడా ఏదేదో పూర్తిగా గవర్నమెంట్ సబ్సిడీతోనే నడుస్తూ ఉంది కాదు, లేకపోతే పెట్టబోతూ ఉంది కాదు. గవర్నమెంట్ కొద్దిగా సబ్సిడీ ఇస్తూ ఉంది. అలాగే బెనిఫిషరీస్ కూడా దీంట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలి, వారికి కూడా దీన్ని మాది అని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఈ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టబోతా ఉన్నాము. దీనికి ఎస్బీఐ వారు ముందుకు వచ్చారు. వచ్చి మేము దీనికి లోన్ సంబంధించి
ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి లోన్ ఇవ్వటంతో పాటుగా వీరికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఎవరైతే FPO మెంబర్స్ ఉన్నారో దీనిలో భాగస్వామి ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా ఆ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని కూడా మార్కెటింగ్ చేసుకునే దానికి కూడా వారికి కావాల్సిన ఏదైతే స్కిల్స్ కావాలో వారికి కావాల్సిన మార్కెటింగ్ సంబంధించి తీసుకెళ్ళి ప్రోడక్ట్ తయారు చేయడం అనేది కొద్ది గొప్ప ఈజీ, కానీ దాన్ని తీసుకెళ్ళి అమ్మటం అనేది చాలా కష్టమైన విషయం. బ్రాండింగ్ చేసి దాన్ని అమ్మటం అనేది కూడా కష్టం. ఆ బ్రాండింగ్ అది ఈ-కామర్స్లో పెట్టి అమ్మేదానికి కూడా వారి వైపు నుంచి DRDO వైపు నుంచి ఇద్దరు కూడా ఆ మహిళల్ని హ్యాండ్ హోల్డింగ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కేవలం ఇక్కడ ఒక చోటే కాదు, మొత్తం పార్లమెంట్ మొత్తం మీద కూడా 28 మండలాలు ఉంటే ప్రతి మండలంలో కూడా ఒకటి ఇది స్థాపించబోతూ ఉన్నాం. ఆ మండలానికి సంబంధించి ఏ పంట అయితే కేవలం పంటలే కాదు, కొన్ని మండలాల్లో ఫర్ ఎగ్జాంపుల్ దుర్గి ఉంది, అక్కడ శిల్పకళలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఒక క్లస్టర్ పెట్టబోతూ ఉన్నాం. అలాగే టౌన్లో చిలకలపేట టౌన్లో ఫర్నిచర్ గురించి వచ్చారు ముందుకి. ఫర్నిచర్ మేము క్లస్టర్ పెట్టండి, మేము ఉపయోగించుకుంటామని చెప్పి ఫర్నిచర్ క్లస్టర్ కూడా పెట్టబోతా ఉన్నాం. ఎందుకు ఇది చేస్తూ ఉన్నాము అంటే మనం ఇప్పటిదాకా తయారు చేసేది, మనం ఇప్పటిదాకా ప్రొడ్యూస్ చేసేది, ఉదాహరణకి చిల్లీస్ అయితే కానీ టర్మరిక్ అయితే కానీ కేవలం మన వాళ్ళు రైతుగా పనిచేస్తారు, చేసిన తర్వాత అమ్మేయటం. కానీ దానికి వాల్యూ అడిషన్ అనేది చేయకుండా అమ్ముతున్న ఉద్దేశంతో దాన్ని ఏ విధంగా మనం వాల్యూ అడిషన్ చేయాలి, ఇక్కడ మునగైనా అంతే వాల్యూ అడిషన్ చేస్తే మంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. దీన్ని 28 కూడా స్థాపించి ప్రతి మండలం స్థాపించిన తర్వాత కేంద్ర మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు కూడా రాబోతూ ఉన్నారు. వచ్చే నెల 2 నెలల్లో ఆమె కూడా రాబోతూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఆమె చేతుల మీదుగా ఇవన్నీ కూడా ప్రారంభించుకునే దానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇది సమగ్రంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.